టీమ్ యాదమరాజు. లెట్స్ వెల్కమ్. వైషు ఏంది పని పోయేస్తాను, ఆకలైతే అన్నం పెట్టమ్మా. నేను మా ఇంట్లో మా మమ్మీ వాటర్ ఇచ్చేవారు నేను తాగను. నువ్వెవడా నీకు అన్నం పెట్టడానికి? నేను చంపుతా నిన్ను. చెబుతావా? హలో ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు కొట్లాడుతుర్రు? నువ్వెవడా? నిమ్మ ఆమె డ్రంకర్ మావా ఎక్ పెగిలా. ఏంది ఏంది నువ్వే నడుస్తున్నావు? అరే కుక్కలు గరిచిన ఎందుకు కొడుతుర్రు? ఎందుకు కొట్లాడుతుర్రు అసలు? ఏంది, వాట్ ఇస్ ద ప్రాబ్లం? అసలు నువ్వేమనిరా మాకు చెప్పనికి? చెప్పినా కదా ఆమె డ్రంకర్ అని. ఎన్నిసార్లు చెప్పాలరా? పెళ్ళైందా నీకు? దాని గురించి ఎందుకులే ఇప్పుడు దరిద్రం కొట్టేసింది భయ. అరే పెళ్లి పెట్టాకు లేనాడా రే, మాకు చెప్పాలంటే పెళ్లి కావాలరా నీకు? సిగ్గు లేదా మొగుడు పిల్లల మధ్యన వచ్చి మాట్లాడుతున్నావు? పోందా పెళ్లి పెట్టాకు లేనోడా? పెళ్లి పెటాకులు లేనోళ్ళని మనల్ని తిడుతుర్రా రాజు? పెళ్లి పెటాకు లేదన్నారు నన్ను. మా అయ్య నాలే 40 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి చేయలే. నాకు 40 రా బాబు. అరే ముసలా రే, నీ అక్క వస్తున్నా రే. అందాల అదబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. ఇదే సార్ నా ఫ్యామిలీ. మా నాయన ఒక చిన్న కొడుకు ఉన్నాడు, నా గారాల కొడుకు. నాన్న చిన్నోడా, ఈ మంత్ శాలరీ వావ్ మమ్మీ, ఈ మంత్ శాలరీ బ్లెస్ మీ డాడ్. గాడ్ బ్లెస్ యూ సార్. నా పెద్ద కొడుకు ఉన్నాడు, వాడు నువ్వెవనివిరా నా గురించి చెప్పనీకే? ఎవనివిరా? నువ్వు మనిషివా పశువా అలా కొడతావంటే? రే ఊర్లో ఇచ్చే తీస్తున్నావు, వీళ్ళ ఇంట్లో కూడా ఇదంతా అవసరం. ఈ పెంట ఇంట్లోకి పట్టుకొచ్చింది సార్ ఈ వదుడు. అట్లా తాగకుండా మంచిగా నా లెక్కల జాబ్ చేసుకోవచ్చు అందే. ఈ ఒత్తుడు జాబు అవు దానికంటే ఇది బెస్ట్. వయసు వచ్చిన కొడుకున్నాడు, వానికి పెళ్లి చేద్దాము అని ఏమైనా ఉందారా నీకు అసలు? తాగుబోతాడు కూడా నా పెళ్ళనిస్తారా సార్? ఊర్లో ఇజ్జత్ వస్తుంది సార్, నాది బయట ఉమ్ముతున్నారు నా ముఖం మీద. పెళ్లి చేయకపోతే లుంగితో ఊరేసుకుంటా నేను. చచ్చిపో అర్థమైందా? చచ్చిపో. రే 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 చేద్దాం చేద్దాం. కర్మరా బాబు. నాకు పెళ్లి కావాలి నాకు. పులి సారీ, ఇది ఫస్ట్ పిల్లం కొడుక? దీని కొడుకే, దీని కడుపున ఎట్లా పుట్టిండు? చెడ పుట్టిండు. అంటే అసలు సంబంధం లేకుండా ఉన్నారని చెప్పి. ఒక్క నిమిషం, దాని కడుపులో పుట్టిన నువ్వు లేదా? ఏం మాట్లాడుతున్నావురా? చెప్పరా? నా కర్మ ఆగరా. ఏంటి మమ్మీ ఎవడు? పిల్లున్నాడు సార్, పెళ్లి చేసేది. అన్నా నేను జాబ్ కు వేసి వస్తా. అన్నకి పెళ్లి చూపులని రావాలని నీకు సంబంధం లేదు. లీవ్ ఇయ్యర్ అన్న. ఏం లీవ్ రా నడు. అమ్మా, ఈరోజు నీకు పెళ్లి చూపులకి పెళ్లి వారు వస్తున్నారు, వాళ్ళు వచ్చే టైం అయింది. బాపు ఇగో నన్ను అయితే డిస్టర్బెన్స్ చేయకురి, నేను అక్కడ కూర్చొని గమ్మున జాబ్ చేసుకుంటా. ఏదన్నా చేసుకోపో. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? కూర్చోండి. ఇతనెవరు? మా కొడుకు. నాకేరా పెళ్లి చూపులు, ఎవడరా నువ్వు? ఆగబోతున్నా కాలు మీద తెచ్చిండు. పిల్ల మంచిగా ఉంది, సంబంధం చెడగొట్టుకో. మీకు నచ్చదు, నాకు నచ్చాలి. సరే. ఎక్స్క్యూజ్ మీ, కొన్ని క్వశ్చన్స్. తాగుడు అలవాటు ఉందా? ఎవరురా నువ్వు? ఉందా? లేదు. అయితే తాగుడు నేర్పిస్తాను నేను. ఓకే కూడా నా అమ్మాయిని తాగుతున్నారు, అలవాటు రావురా నువ్వు. అరే నువ్వు తాగినా నేను తాగినా నువ్వు మరి ఎందుకు అప్పుడు అంటున్నావు? సరే, ఇంతకీ అబ్బాయి ఎవరు? సాఫ్ట్వేర్ నా తమ్ముడాడు. మాకు ఈ సంబంధం ఓకే అండి, అది కానీ అబ్బాయి ఇతను కాదు, ఆ సాఫ్ట్వేర్ అబ్బాయి అయితే ఓకే మాకు.
బాపు అమ్మాయి నచ్చింది నాకు. నేను పోతారా రే? నేను ముందే చెప్పిన తాగుబోతోడికి పిల్లనియరా అని చెప్పి వచ్చినవా ఇజ్జత్ తీసుకున్నావు ఉట్టిగా. సరే పెళ్లి చేసుకుని సంసారం చేయరు ఓకేనా? నాకు పిల్ల నచ్చింది, ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. గుళ్ళ పెళ్లి చేద్దాం పని. చిన్నోనికైతే పెళ్లి అయిపోయిందండి. వాడు కొత్తగా మా ఇంట్లో అడుగు పెడుతున్నాడు. బాపు గుళ్ళవై పెళ్లి చేసుకున్నాం, బ్లెస్సింగ్స్ కావాలి. నాకు పెళ్లి అయింది, పైన రూమ్ లో పోయి ఫస్ట్ నైట్ చేసుకుంటాను. హలో హలో ఎటు పోతుర్రు? చిన్నోడు పెళ్లి చేసుకున్నాడు, నీ రూమ్ లో ఉంటాడు. నువ్వేం చేస్తున్నారా? పీక్ పీక్ తాగేసి వచ్చాడు తప్ప ఇంకేమైనా ఉందా నీ దగ్గర? నువ్వు పైన వండరా, పైన వంట బాపు. నీ క్వార్టర్ టైం అయిపో. నేను పోతా. అమ్మా మామయ్య కొత్తగా వచ్చిన ఒక ఇల్లంతా క్లీన్ అయిపోయినాడు. ఓకే మామయ్య. ఏ గామకి చెప్తావేంది? నేను ఉడవనా? ఏ కూడలు పో. అయ్యో అత్తగారు, ఇది మనీలే కదా, నేను చూసుకోవాలి కదా, అందుకే కొంచెం నేను ఉడుస్తా. చూసినవా పద్మ, కొత్త కోడలతో ఇల్లు ఉక్కిపిస్తుంది. ఈ విడ్డరం నేనేడ చూడలేదమ్మా. బిందక్క చూసినవా? నేను ఎక్కడ చూడలేదు. అయినా మనకెందుకులే పక్కింటాల సంసారాల గురించి. నేను అప్పుడే చెప్పిన వద్దు నేను ఊడుసా అని. నువ్వు విన్నావా? దరిద్రపు ముఖం నాన్న, నీ వల్లనే పక్కింటారు అందరూ వచ్చి నా ఇంట్లోనే పడతారు. అలా బతుకులమ్మా నువ్వు పోయ్యా, అలా మొగుడు మొలుతాడు తెగ్గ, వాళ్ళు సావా సావా. ఓ రంత ఎవరినంటున్నావు? అయ్యో పద్మ నిన్నంటనా నేను? నా ఇంట్లో సంసారం కూలనే దరిద్రం మోహం దాని అన్నావు కదా. నువ్వు దరిద్ర మొహం దానివేనే, అందుకే ఈ దరిద్ర మొహం నా ఇంట్లోకి వచ్చి ఎత్త గుడ్లకి వరకు చూసి మాట్లాడుతుంది. అయినా నువ్వు ఎక్కువ మాట్లాడుకున్నాడు, ఇంట్లోకి వెళ్ళిపో. నేను నడవా. ఏమండి ఏమండి అమ్మ నీకు చెప్పినా ఇంత ముందే నా పెళ్ళాన్ని ఏమనొద్దని చెప్పినా. ఏమండి ఏమండి ఏంది లొల్లి? నేను అప్పుడే చెప్పిన దానికి, నేను ఇల్లుడుసా అన్న, కొడులు వచ్చి నేను కూడా ఉడుసా అన్న. సరే అని ఇచ్చిన. ఆ కర్రముఖంది లేదు, అది చూసి సంసారి గింసారి అని మాట్లాడింది. ఇది నన్ను ఏమన్నది? దరిద్ర ముఖం నానా అని అంటుంది. చెప్తున్నా అమ్మని కంట్రోల్లో పెట్టుకో, మస్తు మస్తు మాటలు మాట్లాడుతాను. రే ఒక్కరోజు పెళ్ళైనందుకే పెళ్ళం బెల్లం అయిపోయింది, అమ్మ అల్లం అయిపోయింది. ఎవరు నీకు? అంతే మళ్ళా. ఒక 10,000 కావాలి. ఏం దిగరా? వానికి కాలు చేతులు పడిపోయి పాపం. పరిచి 10,000 అటు ఇచ్చేయ్. తీసుకోనా 10,000. థ్యాంక్ యూ డాడీ. ఇంత సహాయపడతా అనుకోలే. దారా కొడుకు పైసలు దొరికి ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అరే ఎక్కడ తాగబోతురా? 10,000 తీసుకోండి క్వార్టర్ కోసము. అవన్నీ కాదయ్యా, నాకు ఆస్తి సగం మంచి. ఫస్ట్ ఎవడొచ్చిండు మా ఇంటికి? ఆ? పెళ్లి కావాలని ఎవడొచ్చిండు? ఏయ్, మీ అయ్యనే ఫోన్ చేసి 4 సార్లు నా కాళ్ళ మీద పడి పెళ్లి కొప్పుకున్నాడు. ఏ సక్క మాట్లాడు. అయ్య కాడికి పోయినా అనుకో, నీ అయ్య కాడికి. ఏయ్! నేను ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉన్న నీకు వీలేదు. వెళ్ళిపోండి ఇంట్లో నుంచి. వెంటనే వెళ్ళిపో, డివైడ్ చేసాయి. రే ఫ్రిడ్జ్ ఎటు పోతుందిరా? రే ఇల్లేం చేస్తున్నావు? కొడుకు పైసలు కొంచెం క్వార్టర్ లేకపోతే రే 30,000 రా, క్వార్టర్ 100 రూపాయలు రా. అర్థం చేసుకోండి డాడీ. కొంచెం చక్కెర వచ్చినట్టు నరం గుంస్తుంది. చక్కెర అయితే చచ్చిపో, ఫ్రిడ్జ్ అమ్ముతావరా 30,000 అని? అర్థం చేసుకో ప్లీజ్. రే లేదురా. ఏం పైసలు ఎట్లా పుట్టింది సార్ నా కడుపులా? వాడు అట్లా చేస్తుండు బాబు, నేను ఉండను బాబు, నా ఆస్తి నాకు మంచియే. నీ పిల్లమన్న మాట నేను ఇప్పుడు ఆస్తి నేనే వంచేది. మంచుకుంటావు. ఇప్పటి నుంచి మీరు ఇటు రావద్దు, మేము అటు రాము. ఈనాడు సంధి మీరు అటు పోయిందనుకో మంచిగా ఉండదు. వీడు మళ్ళీ వచ్చిండు. మా ఇంట్లోకి ఎందుకు వస్తున్నారా నువ్వు? రే ఆ డివైడ్ అయింది రైట్ రా. ఎవరినాడు డివైడ్ అయ్యారా? ఎవరినాడు డివైడ్ అయ్యారా? నా టీవీ చాయ్. కొడుకు పైసలు ఇస్తా. ఇచ్చే పాపం, ఇచ్చే. చూసుకోండి. చచ్చిపోయారు బాబు. 40,000 టీవీ రా. హలో సార్, కరెంట్ బిల్ కట్ చేస్తారా? 2 నిమిషాలు ఆవు కట్టేపిస్తావు. పర్సే బాబు ఇట్లారా, కరెంట్ బిల్ కట్టానట కట్టు. నేనెందుకు కడతా? ఇంట్లో అడిగిట్లుంటూ నాన్ని కట్టమాను. ఆస్తి సగం సగం మంచినా కదా, నా ఒక్కనికే ఇస్తావా? వానికి ఏమాను? అవా నీ పిల్ల మేసి కింద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని. అవు కట్నం ఇచ్చింది బరాబర్ కూర్చుంటది. అరే ఏసీ మాది. గిన్నెలు వచ్చాడు. అరే వంట రూమ్ సామాన్ మొత్తం ఇల్లుంది కదా, ఎటు పోతున్నావురా? క్వార్టర్కి తీసుకురాడు. ఎందుకురా మా బతుకులు ఆగం చేసాను. కొడుకు పైసలు అనుకున్నా, కొడుకు దొరికింది. సారీ ఏమనుకోకర్రి.
అక్క మీ తమ్ముడు వచ్చిండే తమ్ముడు వచ్చిండు. అక్క అది ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఒక 10,000 అవుద్ది అక్క. ఏమండి 10,000? 10,000 1 2 3 4 5 6 7 9 10,000 ఎందుకు, 20,000 తీసుకొని ఎగ్జామ్ ఫీజు కట్టేసేయి. థ్యాంక్స్ అక్క, మా అక్క బావ బంగారం. చూసినావా మనం 3,000 ఇమ్మంటే వెళ్ళాలి తమ్ముడు రాగానే తీసుకొని 10,000. సారీలు పట్టుకొని వచ్చాడు. అరే 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 మీ అయ్య పెళ్ళైన కొత్తలో కొనిచ్చిండ్రా. రాజు నాకు అమ్మాయి, నేను డబ్బులు ఇస్తా. ఇది జస్ట్ 200 రూపీస్. 250 ఇస్తాను రాజు. జడ్జిగా ఉండి ఇంత చీప్ ఎట్లా మేడం? నీకోసం ఒక 100 ఇస్తున్నా, తీసుకో. వద్దులే, నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటా, మీ ఇద్దరు కంపెనీ కొడుతున్నాను. నీ కోడి వద్దు, నువ్వు వద్దు. ఎప్పుడైతే ఈ పిల్లని అమ్మాలో నాకు 3,000 నెయ్యలేవు, ఆడికి 10,000 ఎట్లా ఇచ్చినావు ఇప్పుడు? వాడు చదువుకొని నా లెక్కలు అవుతాడు, లేకపోతే అన్న లెక్కలు తాగోతాడు అవుతాడు. రేయ్ ఇట్లా కాదురా, ఏం చేస్తావు? సరే నువ్వు చూపిస్తా. చూపిపో. ఆ. మామ అప్పు తీసుకొద్దాం మనం. ఫోన్ తెచ్చుకుంటున్నాడు. అరే ఫోన్ నాదిరా. ఏ రాజు నాకు ఫోన్ కావాలి. యాక్చువల్లీ ఇస్ వెరీ గుడ్ క్వాలిటీ. చూడండి, కొట్టినా కానీ వలగదు. చాలా బిల్టెడ్ క్వాలిటీ. సో ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ₹1,00,000 ఇస్తే చాలు నాకు. నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి, అటు సైడ్ వెళ్ళరా. ఓకే, థ్యాంక్ యూ. 100. ₹110 ₹1,00,00,000. సరే ఇదిగో. థ్యాంక్ యూ. ఏమనుకోకుర్రి, ఆ గుడాలు ఇస్తారా కొంచెం. గుడాలా? ఓ అన్నవాడు వచ్చింది బాబు. అరే నువ్వు పంపియండి రా బాబు, నా రిచ్ పాలు. వాడు అడిగింది ఇచ్చి పంపియే, ఊకే లొల్లెందుకు? ఇంట్లో లొల్లి పెట్ట ఊకే బర్బాద్ అవుతున్నాం ఇంట్లో, బయట రోడ్డు మీద. చిన్న సంతకం పెట్టిన. దేనికి రా? ఏ పెట్టాయి బాబు, లొల్లెందుకు? ఏంద్రా ఈ పంచాయతీ నాకు? ఏది లొల్లి పెడితే ఇంతకే చదువుతావా? సంతకం పెట్టాలి అంతేగా. వెళ్తాడు, ఆర్డర్లో వెళ్తున్నాడు. నీకు ఇచ్చిన మాట నేను తప్పలేదు. నువ్వు కేసు బీర్ ఇస్తాను నా ఆశిస్తే. ఏం మాట్లాడుతున్నావురా? ఆశ ఇచ్చినా నా కేసు బీర్ ఇచ్చేసి. ఆస్తి మొత్తం కేసు బీర్ కోసం అవురా? నా బతుకు రోడ్డు మీద తెచ్చేది కదరా. ప్రతిసారి స్కూల్ పోతాను ఆయన అంటే ఒక్క నిమిషం వారా ఇంట్లో పోయేసి వస్తా ఉంటావు. పొద్దున పోతావు, సాయంత్రం దాకా రావు. నాకు పెళ్లి చేయలేదు, అందుకని నీకు ఇల్లు లేకుండా చేసిన. నాకు పెళ్ళం లేదు, నీకు ఇల్లు లేదు. నాకు పెళ్ళం లేదు, నీకు ఇల్లు లేదు. బా పురుషార్థి కొడుకును కన్నా సార్. పురుషార్థి కొడుకు అంట.